నా వీడియోస్ ఇస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. ఈరోజు మనం స్వాదిష్టాన చక్రం గురించి క్లియర్గా తెలుసుకుందాం. స్వాదిష్టాన చక్ర అంటే మూలాధార చక్రాకి కొంచెం పైగా ఉంటుందండి. చాలా వింతలు చేపిస్తుంది ఈ చక్ర. ఈ స్వాదిష్టాన కోరికలకి అధిపతి. ఈ స్వాదిష్టాన చక్రం అనుక్షణము చెడ్డ ఆలోచనలనే చేపిస్తుంది. ఎవరైతే ఈ స్వాదిష్ట చక్రం యాక్టివేషన్లో లేకుండా ఉన్నారో పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి, పిచ్చి పిచ్చి స్వభావాలతోటి ఏ నిమిషం ఏం చేస్తున్నారో, ఏం చెయ్యాలో తెలియక అన్ని అనర్థాలు తెచ్చుకోవటంలోనే ఈ మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంటారు. ఏ విషయంలో కూడా ఒక గుర్తింపు అనేది ఉండదు. ఈ స్వాదిష్టాన చక్రం కోరికలకి అధిపతి. అనుక్షణము పిచ్చి కోరికలనే కోరిస్తుంది. అది మీరు గుర్తిస్తే స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోగలిగితే మీ ఆలోచన విధానాలు చాలా స్వచ్ఛంగా మారిపోతాయి. ఈ స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. 6 దళాలతోటి ఈ చక్రం మన బాడీలో ఉంటుంది. ఈ చక్రం విష్ణు చక్రం అని కూడా పిలువబడుతుంది. ఈ చక్రాకి విష్ణుమూర్తి అధిపతిగా ఉంటారు. ఈ చక్రాకి 6 దళాలలో రాకిని దేవతలు కొలువు ఉంటారు. ఈ రాకిని దేవతలు అనుక్షణము మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ఈ ఆలోచనలకి వాళ్ళు లోపల మీకు ఆద్యం పోస్తూ ఉంటారు. మీరు చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు అంటే అతి వేగంగా ఆకర్షించే విధంగా వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది. ఈ ధ్యానంలో అనుక్షణం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి నేను ఎవరు అనేది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ 7 చక్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క నిమిషము మంచి ఒక్కసారి మీరు ఊహిస్తే 100 సార్లు చెడు ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఈ స్వాదిష్టాన యాక్టివేషన్లో లేని వాళ్ళకి విపరీతమైన చెడ్డ కోరికలు ఉంటాయండి. ఈ కోరికలు మామూలు కాదు. అనుక్షణము తప్పుడు ఆలోచనలే చేస్తూ ఉంటారు. ఏ మనిషిని చూసినా చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు, ఈజీగా పొరపాటు ఊహించుకుంటూ ఉంటారు. స్వచ్ఛంగా ఆలోచన అనేది చేయలేరు. ఈ స్వాదిష్టాన యాక్టివేషన్లో ఎవరికైతే లేకుండా ఉంటుందో వాళ్ళ బిహేవియరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి నిమిషం వాళ్ళకి నష్టాన్నే చేకూరుస్తూ ఉంటుంది వాళ్ళ ఆలోచన. అది ఏ పని మనం చేస్తున్నాం, ఎలాంటి పని మనం చేస్తున్నాం, మనం చేసే చర్యలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది గుర్తించలేరు. మేబీ ఎక్కడన్నా వీళ్ళకి తెలియపరిచే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక మాట, ఏదో ఒక మనిషి వీళ్ళ లైఫ్లోకి వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు వాళ్ళ మాట వినరు. వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే స్వభావంతో ఇలా ఆలోచనలు ఉంటాయి. ప్రతి సెకండు ఎక్కడ ఎలాంటి పొరపాటు దొరుకుతుందా, దాన్ని పెంచి పోసిద్దామా అన్న ఊహతోటే ఈ మనిషి ప్రతి నిమిషము అదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివేషన్లో లేని వాళ్ళు అనుక్షణము చెడ్డ ఆలోచనలే, చెడ్డ ప్రవర్తనే, చెడ్డ మాటలే. ఏది మంచి మాట, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన వీళ్ళ దగ్గర ఎతికినా కూడా దొరకదు. ఈ స్వాదిష్టాన చక్ర ఎవరికైతే యాక్టివేషన్లో లేకుండా ఉంటుందో వాళ్ళని గుర్తుపట్టడం ఎలా? చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎలా అంటే వాళ్ళ ప్రవర్తన జంతువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనిషిగా వీళ్ళు ఉన్నప్పటికీ ప్రవర్తన జంతువు ప్రవర్తనే వీళ్ళల్లో ఉంటుంది. ఒక కుక్క, ఒక పంది ఏ విధంగా అంటే బతకమన్నా గియే, సావమన్నా గియే. అంటే మంచి చెడి ఏదైనా సరే వీళ్ళకి వినటానికి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే ఆలోచనలు కూడా అనుక్షణము అతి పరమ ఇబ్బందికరమైన ఆలోచనలే చేస్తారు. ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివేషన్ గురువుని సంప్రదించి గురుముఖంగా ఈ 7 చక్రాలని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకోండి. మీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కేవలము మీ లోపలున్న ఈ 7 చక్రాల యొక్క ప్రభావమే మీ ఆలోచన యొక్క
ఈరోజు మీరు ఏ కష్టానికి, ఏ నష్టానికి, ఏ ఇబ్బందికి, ఏ సమస్యకి, ఎలాంటి విజయానికి, ఎలాంటి అవమానానికి మీరు గురవుతున్నారన్న కేవలం మీలో ఉన్న ఈ 7 చక్రాల యొక్క ప్రభావమేనండి. అది ప్రతి మనిషి మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీ యొక్క జీవితాలు ఉన్నపలంగా మారి తీరుతాయి. ఎస్, అది కేవలము ఇంటేనో అండ్ నార్మల్గా మీకు తెలిసింది చేసుకుంటుంటేనో 7 చక్రాల యొక్క ప్రాముఖ్యత అండ్ వాటి పవరు ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలాగా ఆ మీకు ఎలా ఓపెన్ అవుతున్నాయి, ఆ చక్రాలు ఎలా మీ బాడీలో ఓపెన్ అవుతున్నాయి అనేది కేవలము గురువుని సంప్రదించి గురుముఖంగా ఎప్పుడైతే మీరు విద్య నేర్చుకుంటారో, గురుముఖంగా ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు మీకు ఏ చక్ర ఎలా యాక్టివేషన్ అవుతుంది, ఏ చక్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మీ మీద అనేది కేవలం అది గురువు మాత్రమే మీకు తెలియపరుస్తారు. అలా కాకుండా అండ్ వీడియోలు ఫ్రీగా వస్తున్నాయి, అందులో చూసి చేసుకుందాంలే అనుకుంటే చేస్తుంటారు. కానీ ఏ చక్రాకి ఎలాంటి ప్రభావం ఉంది, ఏ చక్రాలో మీ యొక్క ఆలోచన తిరుగుతుంది, ఏ చక్ర మీద ఎలాంటి దృష్టి పెట్టున్నారు మీరు, ఇదంతా కూడా క్లియర్గా మీకు తెలిసే అవకాశం అయితే లేదు. గురువుని సంప్రదించాల్సిందే. ఈ స్వాదిష్టాన చక్రం ఓపెన్ అయితే, ఇది యాక్టివేషన్లోకి వస్తే ధ్యానం ద్వారా ఎలాంటి లైఫ్ ఉంటుంది. ఎస్, ఒక హీరో లైఫ్, ఒక హీరో ఎలా ఎండితెర మీద ఎలిగిపోతున్నారో ఆ విధంగా ఈ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి ఆ విధమైన వండర్ఫుల్ లైఫ్ వస్తుంది. ఎస్, జన సమాజం బెల్లం చుట్టూ ఈగలు అంటారు కదా, ఆ విధంగా నువ్వు ఎటు పోయినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా నీ మాటకి తిరుగుండదు, ఎదురుండదు. ఎటు చూసినా నీకు 10 మందితోటి అనుక్షణము నీ ఆలోచన విధానము 10 మందికి నచ్చే విధంగా ఉంటుంది. నువ్వు ఏది మాట్లాడినా ఆ మాటకి బ్రహ్మరథం పడతారు. ఎస్, మీరు ఏది చేసినా సక్సెస్సే. ఆ సక్సెస్లో కూడా నార్మల్ సక్సెస్ కదండి, గ్రాండ్ సక్సెస్ని మీరు పొందుతారు. ఎస్, ఇంతకంటే డీటెయిల్గా ఇక కేవలము క్లాస్కి వచ్చి క్లాస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ 7 చక్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటనేది క్లియర్గా వివరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ లోపల ఉన్న, మీ బాడీలో ఉన్న ఈ 7 చక్రాలను ఓపెన్ చేసుకున్నారు అంటే మీ లైఫ్కి తిరుగుండదు. ఇక ఏది చేసినా సక్సెసే. మీరు ఏది తలసినా అది మీకు ఘన విజయాన్నే ఇస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతిచర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. ఇక నుంచి నేను ప్రతి ఒక్క చక్ర గురించి మీకు క్లియర్గా వివరిస్తానండి. ప్రతి సిటీలో క్లాసులు జరుగుతున్నాయండి, క్లాసులకు రండి, విద్య నేర్చుకోండి. కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనుకుంటూ అక్కడే కూర్చుంటే అవే ఉంటాయండి. అక్కడి నుండి ఒక అడుగు మీరు వేసినప్పుడే ఆ కష్టాలకి, ఆ కన్నీళ్ళకి ఎక్కడ మీకు మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు మీకు కంప్లీట్గా యూనివర్స్ చూపిస్తుంది. విశ్వాన్ని అనుసరించి మీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి అని నేను ఒక గురువుగా మీకు సజెషన్ చేస్తున్నాను. నన్ను సంప్రదించి ఎవరైతే మీ ఆలోచన విధానాలను మార్చుకోవాలి, మీ జీవితం అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి, మీకు ఉన్నతమైన రిచ్ లైఫ్ కావాలి అంటే స్క్రీన్ మీద పెడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫీజు యొక్క వివరాలు తెలుసుకోండి. ప్రతి సిటీలో క్లాస్ జరుగుతుంది, క్లాస్కి రండి, మీ లైఫ్ని రిచ్గా మార్చుకోండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.